బాపట్ల జిల్లా భీమవరపాలెంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి వర్షం సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అకౌంట్స్ నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రజలు పడిగాపులు కాశారని కలెక్టర్ విమర్శించారు. ఈ ప్రభుత్వంలో అలా కాదని అధికారులే నగదును పంపిణీ చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరికి నగదు అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కలెక్టర్ మురళి వెల్లడించారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే నగదు వాళ్ళకి పంపిణీ చేయాలి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లలో వేసినట్టయితే వృద్ధులు, వికలాంగులు, కొంతమంది క్రానిక్ పేషెంట్లు వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళి వాళ్ళు డ్రా చేసుకోవడం ఎంతో కష్టం. ఆ సమయంలో వాళ్ళు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సచివాలయాల్లో మనకు 11 రకాల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ డెఫినెట్గా దీన్ని నగదు పంపిణీ చేయగలుగుతారని ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని. దాన్ని అందిపుచ్చుకొని జిల్లాలలో అన్ని జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు, సిబ్బంది, ఎంపీడీఓలు, కింది స్థాయిలో ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనం చూస్తే బాపట్లలో జోరు వర్షం, ఫోర్కాస్ట్ చూస్తే 3 రోజులు కంటిన్యూగా వర్షం ఉంది, 3 డేస్. అలాంటి పరిస్థితుల్లో కూడా మా ఎంప్లాయీస్ అందరూ ఇప్పటికే అన్ని జిల్లాలకి ఈక్వలెంట్గా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది.